ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, ఇలా చూడమ్మా, ఇది ఇప్పుడే విను. సరిగ్గా 5 రోజుల్లో నీ బంధం, నువ్వు కోరిన బంధం, నీకు ఇష్టమైన బంధం నీ జీవితంలోకి రాబోతుంది. అలానే దానితో పాటుగా ఒక గొప్ప మార్పుని కూడా తీసుకురాబోతుంది. నీ సాయిపై ఏమాత్రం నమ్మకం ఉన్నా, నీ సాయి తండ్రిని నువ్వు నమ్ముతున్నా, ఆఖరి వరకు నీ బాబా చెప్పేది విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. మార్చడానికి నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటారన్న విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోద్దమ్మా. నీ బాబా నీకు తోడుగా ఉన్నాను కదా, మరి ఎందుకు దిగులు, భయం? నిశ్చింతగా ఇది విను అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనందరి కోసం, తన బిడ్డలందరి కోసంగా తీసుకొచ్చేశారు. మరి బాబాగారి సందేశం ఏంటి, అసలు బాబాగారి మాటలు అనుకున్న ఆంతర్యం ఏమిటి, ఇలా అన్నీ కూడా స్పష్టంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మనకు బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు, శ్రీ సాయి శక్తి జ్యోతిష పీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. భూత వర్తమానం భవిష్యత్తుకు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిషం చెప్తారు. అలానే మీ జీవితంలో జరుగుతున్న ఎలాంటి సమస్యకైనా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, కుటుంబంలో కలహాలు కానీ, లేదా ఇంట్లో రూపాయి కూడా మిగలకపోవడం, ఆర్థికంగా నష్టాలు రావడం, ఎంత సంపాదిస్తున్న చేతిలో రూపాయి కూడా నిలవకపోవడం, ఇలా జీవితం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్పబడును. అలానే మీ సమస్యలన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు చూపిస్తారు. ఇప్పటి వరకు ఈ గురువుగారు అందరికీ చెప్పినట్లుగా జరిగిందండి. ఇంకా కూడా అలానే జరుగుతుంది. గురువుగారిని నమ్మకంతో కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ జీవితం కూడా మారుతుంది. ఇక మరి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రశ్నలన్నిటికీ కూడా గురువుగారి ద్వారా సమాధానం చెప్పించుకోండి, జ్యోతిష్యం చెప్పించుకోండి. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారు. ఏ సమస్యకైనా సరే వెంటనే చిటికలో గురువుగారు పరిష్కార మార్గాన్ని చూపుతారు, జ్యోతిష్యం కూడా చెబుతారు. ఇక మరి లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? ఇలా చూడమ్మా, నీతో ఒక రహస్యాన్ని ఈరోజు నేను చెప్పాలి అనే నిర్ణయం తీసుకున్నాను. నీ సాయి చెప్పేది వింటావు కదా తల్లి. ఇప్పుడు నువ్వు దేని గురించైతే కుమిలిపోతున్నావో, దేని గురించైతే చాలా రోజుల నుంచి నువ్వు నన్ను అడుగుతూ బాధపడుతూ ఉన్నావో, ఒక ప్రశ్నకు సమాధానం అనేది ఈరోజు నేను నీకు తెలియజేయబోతున్నాను. కాస్త మనసు పెట్టి నీ బాబా చెప్పేది విని చాలు. నీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక అద్భుతం. ఏంటి బాబా, నా జీవితం మారదా అని నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు, కన్నీళ్లు పెట్టుకొని ఎన్నో రకాల పూజలు చేస్తున్న రోజులకు నేను వదలలేదు, మర్చిపోలేదమ్మా. అన్నీ గమనిస్తున్నాను. నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఇక వచ్చేసింది. నువ్వు అనుభవిస్తున్న నరకం, నువ్వు కార్చుతున్న ఈ కన్నీళ్లు, అవమానాలు, నువ్వు చిందిస్తున్న ఈ బాధ, వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. చాలా రోజులుగా తల్లి నువ్వు ఎదురు చూస్తున్న నీ బంధం అనేది నిన్ను చేరుకోబోతుంది. ఒక గొప్ప మార్పుని కూడా నీ జీవితంలో తీసుకురాబోతుంది. నేను చెప్పాను కదా, సరిగ్గా 5 రోజుల్లోనే శాశ్వతంగా నీ జీవితంలో పూర్తి మార్పును తెచ్చేస్తాను. నువ్వు విన్నది అక్షర సత్యం తల్లి. ముఖ్యంగా ఈ రానున్న 5 రోజులు నీకు చాలా ముఖ్యమైన రోజులు. చాలా రకాల మార్పులు కనపడతాయి. నువ్వు కోరిన బంధం అనేది సరిగ్గా 5 రోజుల్లో నీకు అద్భుతమైన కొత్త జీవితాన్ని అందిస్తుంది. ఒక స్త్రీ లేదా పురుషుడు నీ జీవితంలోకి అడుగుపెట్టాక అచ్చంగా నీ తలరాతే మారిపోతుంది. అయితే ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను చూడు. ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని, ఈ రహస్యాన్ని ఎవ్వరికీ కూడా అస్సలు చెప్పొద్దు. ప్రాణ స్నేహితులకి కానీ, బంధుమిత్రులు కానీ అస్సలు చెప్పొద్దు. చెప్పావా, పొరపాటున చెబితే నీ చేతి వరకు వచ్చిన అవకాశాలు, అదృష్టాలు అన్నీ కూడా నీ కళ్ళ ముందే వరదలా పారిపోతాయి, మాయం చేసేస్తారు. నీ శ్రేయస్సును కోరుకునే ఒక తండ్రిగా, గురువుగా, నీ అన్నదమ్ములుగా, తోబుట్టులుగా అనుభవంతో చెబుతున్నాను. నేను ఏం చెబుతున్నాననేది నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆఖరి వరకు వినమ్మా. అసలు నేను చెప్పే రహస్యం ఏంటి అంటే, ఈ 5 రోజులు నువ్వు ఏం చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది పూసగుచ్చినట్లుగా వివరంగా చెబుతాను. మరి నీ సాయి మాటలు తెలుసుకునే ముందు నీ సాయిని ఒక్కసారి మనసులో తలుచుకో.
నా రూపాన్ని నీ మనసులో తలుచుకొని నీ ప్రశ్నలన్నిటిని కూడా నా ముందు పెట్టు. నేను స్వయంగా నీతో మాట్లాడుతున్నాను. ఒక్కసారి సూటిగా నా కళ్ళలోకి చూడు, అన్నీ అర్థమవుతాయి తల్లి. ప్రతి మాటను కూడా నీ హృదయంతో విను. నీకు అండగా తోడుగా నేను నిలబడ్డాను. ఆలస్యం ఎందుకమ్మా? నీవు నీ గురించి, నీ మనస్తత్వం గురించి కొన్ని నిజాలను తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే నీ జీవితం గురించి అయితే నువ్వు చాలా కాలంగా ఒక చీకటి గదిలో ఒంటరిగా పోరాడుతున్న ఒక యోధుడిలాగా మిగిలిపోయినావు, అవునా? అందరితో నవ్వుతున్నట్లుగా నటిస్తున్నావు, కానీ లోపల ఒక అగ్నిపర్వతం మండుతూ ఉండడం నువ్వు గమనించడం లేదు. నీకున్న బాధలు పగవారికి కూడా రాకూడదు అన్నట్లుగా చాలా రకాలుగా విలపిస్తున్నావు. అయితే జాగ్రత్త అమ్మ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు ఏదో ఒకలా ఆలోచిస్తూనే ఉన్నావు. ఎప్పుడూ కూడా బాధను కన్నీళ్లను దిగమింగుకుంటూ నీ చుట్టూ ఉన్న వారితో నవ్వుతూ మాట్లాడుతూ నటిస్తున్నావు. నీ చేతిలో 10 రూపాయలుంటే అందులో దాదాపు 8 రూపాయలు ఇతరుల కష్టాన్ని చూసి చలించిపోయి ఖర్చు పెట్టేస్తున్నావు. నీ అవసరాలనేది కూడా చూసుకోకుండా వాళ్ళకి దారబోస్తున్నావు. నీ వాళ్ళు కష్టంలో ఉంటే నీ ప్రాణం ఇచ్చైనా సరే కాపాడుకుంటావు. కానీ తిరిగి నీకేం జరుగుతుంది? ఈ సమాజంలో నీకు మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు, అనుమానాలు ఇవి తప్ప ఇంకేమైనా మిగిలాయా? నువ్వు ఎవరినైతే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావో, ఎవరి కోసమైతే నీ నిద్రను, నీ డబ్బును, సమయాన్ని, జీవితాన్ని త్యాగం చేశావో, వారు నిన్ను ఎన్ని రకాలుగా మోసం చేశారు. ఇప్పుడు నీకేం అర్థమైంది చెప్పు? అవసరానికి వాడుకొని నీ అవసరం తీరగానే నిన్ను పూచికి పుల్లలా తీసి బయటపడేస్తున్నారు, అవునా కాదా? నువ్వే తేల్చి చెప్పు. నేను చెప్పింది నిజమా కాదా అమ్మా? నీ బాబా చెప్పింది అక్షర సత్యమే కదా? నేను ఇంత సాయం చేశాను కదా, కనీసం వీరికి కృతజ్ఞత అనే భావం కూడా లేదా అని నీ లోపల నువ్వే బాధపడుతూ మదన పడిపోతున్నా. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. చేతికి డబ్బు వచ్చిందాకా చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నా. వచ్చిన తర్వాత కూడా అది ఎటు వెళ్తుందో, ఎటు కరుగుతుందో నీకే తెలియడం లేదు. అనవసరమైన ఖర్చులు, ఎవరికో సాయం చేయబోయి నువ్వు నిందలు పడడం, నీ డబ్బు ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోవడం, రాత్రులు నిద్రకు కరువవడం, ఉదయం లేస్తే తెలియని ఆందోళన, భయం, బాధ నీ గుండెల్లో పేరుకుపోయి ఇదంతా కూడా నీకు చాలా రకాలుగా మానసికంగా ప్రశాంతత లేకుండా చేస్తుంది కదా. ఎందుకు బాబా, నేను అసలుకి ఎవరికీ ద్రోహం చేయలేదు కదా, నా నిజాయితీకి నాకు దొరికిన బహుమానం ఇదేనా తండ్రి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. ఈ ప్రశ్నలు ప్రతిరోజు అడుగుతున్నావమ్మా. అయితే బిడ్డ, జీవితం ఒకేలా ఉండదు. నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, అద్భుతమైన గొప్ప మంచి కర్మ ఫలితం నీకు అతి త్వరలో తెస్తాను. నీ కష్టాల కోటని పూర్తిగా వేళ్లతో సహా పెకిలించేస్తాను, కూల్చేస్తాను. ఏడుపులు, బాధలు ఇక చాలమ్మా. నీ కన్నీటి ఖాతా పూర్తయిపోయింది. ఇక నీకు రాజయోగం. నువ్వు పడ్డ ప్రతి బాధ, ప్రతి కన్నీటి బొట్టుకి కూడా నేను 100 రెట్ల సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దానికిక పునాదుల్ని వేయబోతున్నాను. గొప్ప శుభవార్తలు రానున్నాయి. ఇక 5 రోజుల్లో తప్పకుండా నీ ముందు ప్రత్యక్ష సాక్షులుగా నిలబెడతాను. నీ జీవితాన్ని సువర్ణక్షరాలతో రాయబోతున్నాను. సమయం నీకు రాసి పెట్టేశాను తల్లి. అష్టలక్ష్మిలో ఒక లక్ష్మి అయిన ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత యొక్క అనుగ్రహంతో నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న ఒక బంధం, నువ్వు కోరిన నీ ఇష్ట బంధం, నీ జీవితంలోకి రాబోతున్న పాత బంధమో లేదా కొత్త బంధమే కావచ్చు. ఇలా ఎవరైనా సరే నీకంటూ ఒక నమ్మకమైన బంధం నీ జీవితంలోకి వస్తారు. లేదా నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం, అది నీ తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కానీ ఎవరైనా, లేదా నీ ప్రాణ స్నేహితులు, ఇలా ఎవరైనా సరే నువ్వు కావాలనుకున్న నీ బంధం, నీ నుండి దూరమైన వాళ్ళు, నాకంటూ నమ్మకమైన ఒక మంచి బంధం ఉంటే బావుణ్ణు అని నువ్వు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధం నీకు తప్పక పరిచయం అవుతారు. అది కొత్త బంధ పరిచయం కావచ్చు, లేదా పాత పరిచయం కావచ్చు. ఇలా నీ జీవితంలో అద్భుతమైన మంచి సమయం అనేది తప్పకుండా ప్రసాదిస్తాను. బిడ్డ, చెప్పాలంటే నీ జీవితంలో నీకు పరిచయం ఉన్నటి బంధంగా కావచ్చు, నీ జీవితంలో ఎనలేని మార్పును తీసుకురావడానికి కలిగిన కారణం ఆ వ్యక్తి చేతిలో ఉండొచ్చు. అయితే వారు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీలో ప్రశాంతత ఉంటుంది. ఎన్నో రోజులుగా నువ్వు అనుభవించిన బాధ కావచ్చు, ఇదంతా ఒక్కసారిగా మాయమవుతుంది. కొత్త దారి నీకు కనపడుతుంది. నేరుగా నీకు వారు ఇచ్చే సలహాలు కావచ్చు, ఒక దారి చూపించడం వల్ల ఆర్థిక రహస్యం ఏదైనా సరే నీకు చెప్పడం వల్ల ఆ బంధం చెప్పే ఒక్క మాట
చీకటి గదిలో ఉన్న ఆ చీకటినంతా పారద్రోలి ఒక దీపపు వెలుగులా నీకు అద్భుతమైన జ్యోతిని వెలిగిస్తాను. అవకాశాలను నీ కళ్ళ ముందు చూపిస్తుంది. నీ మెదడులో మంచి ఆలోచనలు, అలానే ఆలోచన విధానం అనేది రెట్టింపు అవుతుంది. దాని ద్వారా నీకు అవకాశాలు నీ జీవితంలో గొప్పగా రాబోతున్నాయి తల్లి. నువ్వే చూస్తావు కదా ఎంత గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నావో. నీకు వ్యాపారంలోనా, లేదా కొత్త ఉద్యోగంలో మార్పా, లేదా నీకు ఏదైనా డబ్బుకు సంబంధించిన సహాయమా, మొత్తానికి ఏదైనా సరే మంచి సలహా అనేది నీకు దొరుకుతుంది. అయితే ఇది నీ జీవితంలో తప్పకుండా ఒక సహాయానికి కారణంగా మిగులుతుందమ్మా. నీ బంధం నీకు ఒక మంచి గొప్ప మలుపును తీసుకురాబోతుంది, సహాయపడుతుంది. అయితే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. దయచేసి ఈ సాయి మాటలను పెడచెవిన పెట్టకు. నువ్వు చేసే చిన్న పొరపాటు నీ జీవితాన్ని పాతాళానికి తొక్కేస్తుంది. జాగ్రత్త. నీకు ఒక అవకాశాన్ని, ఒక రహస్యాన్ని నీ బంధం నీకు చెప్పినప్పుడు భవిష్యత్తుని బంగారంలా మార్చే ఒక చిన్న మాట కూడా వారు చెప్తారు. ఆ మాట తెలిసిన వెంటనే నీలో ఎనలేని సంతోషం. ఇక నా కష్టాలు తీరిపోయాయని నీ మనసు ఉప్పొంగుతుంది. వారి యొక్క నైజం ఏంటి అంటే నీ జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడమే కాదు, ఆ సంతోషంలో నువ్వు చేసే కొన్ని తప్పులను కూడా వెలికి తీస్తారు. అంటే బిడ్డ, నీకు ఒక మంచి అవకాశంతో పాటుగా నువ్వు చేసే తప్పుల్ని సరిదిద్దుతారు. నువ్వు చేసిన తప్పుల గురించి కూడా బయటకు పెడతారు. ఆ తప్పులు మళ్ళీ నువ్వు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అలా ఒక సలహానిస్తారు. మరి వారు చెప్పిన మాటల్ని అపార్థం చేసుకోవద్దు. తప్పకుండా నువ్వు వారు చెప్పిన మాటల్ని పాటించు. అహానికి వెళ్ళి వారి మాటలను పెడచెవిన పెట్టద్దమ్మా, నీకే ఇబ్బంది. వారు మంచి చెబుతున్నారు కదా అని వారిపైనే అధికమైన అభిమానాన్ని పెంచుకోవద్దు, సరేనా? మనిషి అన్నవారు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వారు ఏదో ఒక రోజు మళ్ళీ నీ నుండి దూరం కావచ్చు. అలాంటి పరిస్థితి మళ్ళీ తీసుకోవద్దమ్మా. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ నువ్వు ఎప్పుడు ఏ విధమైన బాధను అనుభవిస్తున్నావో తిరిగి మళ్ళీ అలాంటి బాధ నీకు మిగులుతుంది. కాబట్టి అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండు. ఏదీ శాశ్వతం కాదన్న విషయాన్ని నువ్వు నమ్మాలి. నీ సాయి మాటను అర్థం చేసుకోవడానికి నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ తప్పకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నీ కోసం ఎవరైనా సరే మంచి చేస్తారు. ఎందుకంటే నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. కాబట్టి బిడ్డ, నీకు చేతనైనంత వరకు నువ్వు అందరికీ కూడా మంచే చేశావు. అందరికీ కూడా మంచి సలహాలు ఇచ్చావు. నీ వల్ల నలుగురు బాగుపడ్డారు. ఇదంతా నీ కృపే కదా. మరి నువ్వు ఇంత చేసినటువంటి నువ్వు తప్పనేది ఇక్కడ నాకు ఏది అనిపించడం లేదు. కేవలం నీ బంధం విషయంలో కావచ్చు, లేదా నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ విషయంలో కావచ్చు, సొంతంగా ఏదైనా సరే నీ చేతులారా నువ్వు చేసుకున్న కొన్ని పనుల్లోనే ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా మీ మధ్య మళ్ళీ ఏదైనా ఎడబాటు వచ్చినా తరువాత మనస్పర్ధలన్నీ తీరాక తిరిగి కలుస్తారు. ఈ మధ్య సమయంలో నువ్వు ఏదైతే బాధ అనుభవిస్తున్నావో అది నిన్ను మరింత ఎక్కువగా నరక యాతనకు గురి చేయకుండా ఉండాలనేది నీ సాయి ఆశ. నీ సొంత కాళ్లపై నువ్వు నిలబడడం నేర్చుకో, సరేనా? నీ బంధం నీకు మంచి సలహాలు ఇస్తారు, మంచి దారిని చూపుతారు. ఇది నీకు మంచి అవకాశం తల్లి, బాగా ఎదగడానికి ఉత్తమమైన అవకాశం. దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. చేతనైనంత సాయం చేస్తూ ఉండు. ఇంకొక ముఖ్యమైన విషయం అమ్మా, నీ చేతికి మించిన సాయం చేయొద్దు. ఎందుకంటే నీ పైన ఆధారపడి నీ కుటుంబం కూడా ఉంది అని తెలుసుకో. నువ్వు ఎంతైతే సాయాన్ని అందించగలవో అంత మాత్రమే చేయి చాలు. ఆడంబరమైన పూజలు నాకు కూడా చేయమని నేను అడగలేదు కదా. మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో. నీ దగ్గర ఉన్న దాంట్లోనే నన్ను తృప్తిగా అలంకరించుకో, పూజ చేసుకో. అదే నైవేద్యంగా పెట్టు. నువ్వు ఏది తింటావో అదే నాకు తినడానికి పెట్టు. నేను వెనకాడను తల్లి, స్వీకరిస్తాను. ఎప్పుడూ కూడా నా బిడ్డల నుండి నేను కోరుకునేది శ్రద్ధ, సబూరి మాత్రమే, కానీ ఖరీదైన పూజలు కాదమ్మా, అనవసరమైన ఖర్చులతో కూడిన ప్రసాదాలు కాదు. ఎప్పుడూ కూడా నీ చేతికి మించిన సహాయాన్ని చేయకూడదు. అలానే అందరినీ కూడా సంతోషపెట్టాలని నీ సంతోషాన్ని దూరం చేసుకోవద్దు, సరేనా తల్లి? నీ కుటుంబాన్ని బాధ పెట్టద్దు. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకొని కుటుంబాన్ని కాపాడుకో. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్మి ప్రేమించుకొని నీ మనసును, అలానే నీ మనసు చెప్పే మాటలను వింటావో అప్పుడు అంతా మారుతుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే గౌరవించుకుంటావో నేను కూడా అప్పుడే సంతోషంగా ఉంటాను తల్లి, సరేనా? నీకంటూ నువ్వే విలువనిచ్చుకోవాలి కదా. నీ జీవితాన్ని ఎందుకు నువ్వే సర్వనాశనం చేసుకుంటావో చెప్పు. ఎప్పుడైతే ఇది నువ్వు నమ్ముతావో అప్పుడు నీ సాయి కూడా చాలా ఆనందిస్తాను. ముందుగా భగవంతుడు ఎవరైతే ప్రేమించుకుంటారో
వారికే భగవంతుడు ఎప్పుడు వారి పక్షాన ఉంటారు. అంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు ప్రేమించుకో. ఆ తర్వాత ఎవరినైనా ఇష్టపడడం కానీ, వాళ్ళపైన నమ్మకం పెట్టుకోవడం కానీ, ఇలా ఏదైనా చెయ్యి. సరేనా? నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు తల్లి. నువ్వు కోరుకున్న గొప్ప జీవితం నీకు అందబోతుంది. నువ్వు కోరుకున్న నీ బంధం సరిగ్గా 5 రోజుల్లో నీ ఇంట అడుగు పెట్టబోతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. అన్నీ మారుతాయి. నీ జీవితం కూడా మారుతుంది. సంతోషంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనందరి కోసంగా తీసుకొచ్చేశారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.